కుండపోత వానతో అతలాకుతలమైన కోస్తాంధ్రలో వరద సహాయక చర్యల కోసం మరికొన్ని నేవీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు 3 నేవీ హెలికాప్టర్లు సహాయక చర్యలో పాల్గొంటుండగా హైదరాబాద్ లోని హకీంపేట ఎయిర్ బేస్ నుండి మరో 4 హెలికాప్టర్లు బయలుదేరాయి. వరద ముంపులో చిక్కుకున్న వారిని కాపాడటంతో పాటు హెలికాప్టర్ల ద్వారా ఆహారం, మంచినీరు సరఫరా చేయనున్నారు. అయితే ఇప్పటి వరకు 2,97,000 మందికి ఆహారం, మంచినీరు అందజేశారు. నిరాశ్రయుల కోసం విజయవాడ నగరంలో 78 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 17 చోట్ల రోడ్లు తెగిపోగా వాటి పునరుద్దరణకు చర్యలు చేపడుతున్నారు. ఇక వరద బాధితులకు ఆహారం, మంచినీరు పంపిణీ కార్యక్రమాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిమగ్నమయ్యాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ఎప్పటికప్పుడు వరద సహాయ చర్యలను పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలిస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే మంత్రి నారా లోకేష్. కుండపోత వానతో అతలాకుతలమైన కోస్తాంధ్రలో వరద సహాయక చర్యల కోసం మరికొన్ని నేవీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. అయితే ఇప్పటి వరకు 3 నేవీ హెలికాప్టర్లు సహాయక చర్యలో పాల్గొంటుండగా ఇక హైదరాబాద్ లోని హకీంపేట ఎయిర్ బేస్ నుండి మరో 4 హెలికాప్టర్లు బయలుదేరాయి. వరద ముంపులో చిక్కుకున్న వారిని కాపాడటంతో పాటు హెలికాప్టర్ల ద్వారా వారికి కావాల్సిన ఆహారం, మంచినీరు సరఫరా చేయనున్నారు. ఇప్పటి వరకు 2,97,000 మందికి ఆహారం, మంచినీరు అందజేశారు. ఇలాగే నిరాశ్రయుల కోసం విజయవాడ నగరంలో 78 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 17 చోట్ల రోడ్లు తెగిపోగా వాటి పునరుద్దరణకు చర్యలు చేపడుతున్నారు. వరద బాధితులకు ఆహారం, మంచినీరు పంపిణీ కార్యక్రమాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిమగ్నమయ్యాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ఎప్పటికప్పుడు వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ అధికారులకు పలు సూచనలిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. రైట్, రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద నీరు వచ్చేది చేరుతుంది. ఇక ప్రెజెంట్ ప్రకాశం బ్యారేజ్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. లైవ్ లో నరసింహ. దీపు ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర మనం ఉన్నాం. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణమ్మ పోటెత్తింది. కృష్ణమ్మ ఉప్పొంగిపోతున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపు ఈ బ్రిడ్జి ఏదైతే ఉందో ఈ ప్రకాశం బ్యారేజీ నిర్మించి కూడా 125 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రకాశం బ్యారేజీ ప్రస్తుతము 74 గేట్లు ఉండగా 71 గేట్లు కూడా ఎత్తివేయడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా వరద ప్రవాహాన్ని బంగాళాఖాతంలోకి, కింద అదే సముద్రంలోకి వదలటం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇప్పటికే వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజీని తాకుతుంది. అంతేకాకుండా కూడా ఇక గంటకు కూడా ప్రవాహం పెరుగుతున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఇక కమాండ్ కంట్రోల్ నుంచి కూడా సీఎం చంద్రబాబు నాయుడు కానీ, మంత్రి నారా లోకేష్ కానీ, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కానీ మరికొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా కూడా కేంద్ర సహాయం కూడా కోరడం జరిగింది. నిన్న రాత్రి చంద్రబాబు నాయుడు అమిత్ షాతో కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా మాట్లాడటం కానీ, ఇప్పటికే విజయవాడ అస్తవ్యస్తం అయిపోయింది, జనజీవనం స్తంభించిపోయింది. పూర్తిగా ఆహారం లేక కానీ వరద నీటిలో ఇబ్బందులు పడుతున్నారు, చిక్కుకున్నారు. కొంతమంది చిన్నారులు, వృద్ధులు, పెద్దలు అందరూ ఉన్నారని చెప్పేసి కూడా కేంద్రం తప్పనిసరిగా సహాయం చేయాలని కూడా అడగడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నారో కేంద్రం కూడా తక్షణమే రెస్పాండ్ అవటం, అన్ని శాఖలకు కూడా ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి నరేంద్ర మోడీ చెప్పడం కానీ, సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నారో సహాయ చర్యల కోసం నేవీ హెలికాప్టర్లు అంగోలో దిగటం, 3 హెలికాప్టర్లు వచ్చాయి. మరొక 4 హెలికాప్టర్లు కూడా ఇప్పటికే బయలుదేరాయని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఎక్కడైతే ఉన్నారో వరద ముప్పు ప్రాంతాల్లో చిక్కున్నటువంటి వారందరికీ కూడా 2,97,500 మందికి మంచినీరు కానీ, ఆహారం కానీ, మెడికల్ కానీ, పాలు కానీ ఇలా అన్ని రకాల కూడా వాళ్ళకి అందజేస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఎక్కడైతే ఉందో దాదాపు ఈ వర్షంతో ఇబ్బందులు పడుతున్నటువంటి వారిని కూడా
పునరావాస కేంద్రాలు కూడా తరలిస్తున్నారు. 78 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకాశం బ్యారేజీ కూడా ఇప్పటికే నిండు కుండలా మారినట్టు మనం చెప్పుకోవచ్చు. 11,41,276 క్యూసెక్కుల నీరు కూడా ఇప్పటికే చేరినట్టు మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఎక్కడైతే ఉందో లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాలైనటువంటి రేపల్లె, వేమూరు నియోజకవర్గాలు ఉన్నాయి, ఆవనిగడ్డ ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేసిన విషయం కూడా మనం చూసుకోవచ్చు. మరోవైపు చూడొచ్చు, ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణా కెనాల్ ఏదైతుందో రైల్వే బ్రిడ్జి ఉంది. ఆ రైల్వే బ్రిడ్జి మీద కూడా ట్రైన్ ఇప్పుడు వెళ్తుంది. మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. ఈ ఎక్కడికైతే బ్యారేజీ దగ్గరకు వచ్చేసరికి సమయానికి ట్రైన్ చాలా స్లోగా కూడా పంపిస్తున్నారు. అంతేకాకుండా కూడా ఇప్పటికే వరద ఫ్లోట్ మాత్రం పెరుగుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి చంద్రబాబు ఎప్పటికప్పుడు వరద సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆ తర్వాత అధికారులకి ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరోవైపు ముఖ్యంగా మనం చెప్పుకుంటే కూడా ఇప్పటికే కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ప్రకాశం బ్యారేజీ కూడా ఇదే మొదటిసారి ఇంత స్థాయిలో ఫ్లడ్ రావటం కానీ, మరోవైపు ప్రధానంగా మనం చూసుకుంటే కూడా కేంద్రం కూడా అన్ని రకాల కూడా సహాయ సహకారాలు అందిస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, హెవీ హెలికాప్టర్ కానీ, మరోవైపు ముఖ్యంగా మనం చూస్తే కూడా ఆర్థికంగా కూడా కొంత సహాయ సహకారాలు అందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే ఉన్నాయో వరద ప్రభావిత ప్రాంతాలైనటువంటి కృష్ణలంక కానీ, సింగనగర్ కానీ, భవానీపురం కానీ, ఇబ్రహీంపట్నం కానీ, అంతేకాకుండా న్యూ రాజేశ్వరి కాలనీ కానీ, వాంబే కాలనీ కానీ, ఆంధ్రప్రభ కాలనీ, ఇలా అన్ని కాలనీలు కూడా ఆయనే స్వయంగా వెళ్తున్నారు. వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను పర్యవేక్షిస్తున్నారు. ఆయనే స్వయంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరోవైపు ముఖ్యంగా మనం చూసుకుంటే కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, అంతేకాకుండా కూడా రిస్క్ టీమ్స్ కూడా వెళ్ళలేని ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళేందుకు డ్రోన్ సిస్టమ్ను కూడా వాడుతున్నారు. డ్రోన్ల ద్వారా వాళ్ళకి మెడికల్ కిట్లు కానీ, ఆహారాన్ని కూడా అందించేందుకు కూడా రిస్క్ టీములు కూడా వెళ్ళలేని పక్షానికి ఈ డ్రోన్ల ద్వారా కూడా వెళ్ళాలని చెప్పేసి డ్రోన్ల ద్వారా వాళ్ళకి అందించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం విజయవాడ అస్తవ్యస్తం అయిపోయింది. పూర్తిగా కూడా విజయవాడ చుట్టుముట్టాయి వరద ప్రవాహం, కృష్ణమ్మ. సో ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాలు కానీ, అంతేకాకుండా ముఖ్యంగా కృష్ణలంక ఏదైతే ఉందో కృష్ణలంక ఇప్పటికే అక్కడ ఒక డిపెండింగ్ వాల్ ఉంది. ఆ వాల్ దాటి రావని కృష్ణలంక ఎఫెక్ట్ ఉండదని అనుకున్నారు. కానీ అర్ధరాత్రి సమయం నుంచి చూసుకుంటే మాత్రం పూర్తిగా కూడా భవానీపురం కానీ, మరోవైపు కృష్ణలంక కానీ ఇవి కూడా మొత్తం కూడా జలమయమైనట్టు మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణమ్మ ఎట్లా ఉప్పొంగిపోతుందో చూడొచ్చు. అంతేకాకుండా కూడా ఇటు గుంటూరుకి ప్రకాశం విజయవాడ మధ్య వచ్చే రాకపోకలని ప్రకాశం బ్యారేజీ పైకి ఏ వాహనాలు రాకుండా కూడా నిలుపుదల చేశారు. అటువైపు పోలీసులు, ఇటువైపు పోలీసులు బారికేడ్లు పెట్టారు. బ్రిడ్జి మీద వాటర్ ప్రవాహం వచ్చే అవకాశం ఉందని, అంతేకాకుండా కూడా ఫ్లోటింగ్ వరద ప్రవాహం ఫ్లడ్ పెరిగే అవకాశం ఉంది. దాంతో బ్రిడ్జి మీదకి నీళ్ళు వస్తే వాహనదారులు కానీ ఒక ప్రాణప్రాయ స్థితి ఉంటుందని చెప్పేసి కూడా అటు గుంటూరు, ఇటు కృష్ణ 2 జిల్లాల రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయినట్టు చెప్పు. మరోవైపు ఎక్కడైతే ఉందో ప్రధానంగా కూడా సీతానగర్ కానీ, ఉండవల్లి నివాసం కానీ ఇవన్నీ కూడా పూర్తిగా కూడా జలమయమైనట్టు మనం చెప్పుకోవచ్చు. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఇప్పటికే కేంద్ర సహాయ సహకారాలు అందించడం కానీ, మరోవైపు ముఖ్యంగా మనం చూస్తే కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా వరదల్లో పూర్తిగా నిమగ్నం అయిపోయింది. ఇటు అధికారులు కానీ అందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడే నిమగ్నం అయ్యారు. కలెక్టరేట్నే ఏపీ సచివాలయంగా మార్చారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఎవరైతే ఉన్నారో ఆపదలో ఉన్న వారి కోసం కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. ఇలా ప్రతిదీ కూడా కోఆర్డినేషన్ చేస్తున్నారు. 1కి 2 సార్లు 3 సార్లు కూడా స్వయంగా చంద్రబాబు నాయుడే ఫీల్డ్లోకి వెళ్తున్నారు. వరదల్లో చిక్కుకొని ఎవరో కూడా ఇబ్బందులు పడకూడదు, ఎవరో కూడా ధైర్యాన్ని కోల్పోకూడదని ధైర్యాన్ని ఇచ్చడం కోసం నేనే స్వయంగా ఫీల్డ్లోకి వెళ్తున్నానని చెప్పి ఇప్పటికే చంద్రబాబు అనేక సార్లు చెప్పడం జరిగింది. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఇటువైపు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కానీ, మరోవైపు సీఎం ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ దగ్గర కోఆర్డినేషన్ కానీ, అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడం కానీ, మరోవైపు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం కానీ ఇది ప్రస్తుతం గుంటూరులో విజయవాడలో ఉన్నటువంటి అప్డేటు. దీపిక. థ్యాంక్ యూ నరసింహ.